నీ దేవుడైన యెహోవా నీకు తోడైనను. ప్రార్థన చేసుకుందాం. మహాప్రసన్న పరలోకము తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవము గల దేవ, జీవాధిపతి, ఆయా మరొకసారి ఉపవాస ప్రార్థనా పూరితమై కూడి మిమ్మల్ని స్తుతించడకు, ఆరాధించడకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలైనా. అలాగే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం. అన్నాను, ద్వారకాను, రూతును, దీనాను, రేతును, మదన్, మనోజ్, ప్రతి ఒక్కరిని మీ సన్నిధానంలో కూడి చేరవచ్చి మీ ప్రార్థనలో పాల్గొనిపించిన సమయాన్ని బట్టి మీకే వందనాలు. ఈరోజు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ధ్యానించుకోవడంలో అందులోని గొప్ప కార్యములు మాకు వివరించమని చెప్తున్నాము. మాకు ఎటువంటి జ్ఞానం లేదని నమ్ముతున్నాము. అయినప్పటికీ మీ యొక్క మహాకృప వలన మీ యొక్క ఆధిక్యతను మేము పొందున్నాము. ఇటువంటి వాక్యాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు. ప్రదేశంలో కూడా మీకే వందనాలు. ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటున్న శక్తిని, జ్ఞానాన్ని దయచేసి మొదలే నేర్పించే దశపట్టినా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు మనకు? నేను నీకు అభినందనలు కదా, నిష్ఫలం కలగాలంట, ధైర్యంగా ఉండాలంట, దిగులు పడకూడదంట, గడియకూడదంట. అప్పుడేం చేస్తున్నాడు? నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనను. అంటే ఇక్కడ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, నిబ్రం కలిగి ఉండాలా. రెండవది, ధైర్యంగా ఉండాలా. మూడవది, ఎగులు పడకూడదు. నాలుగవది, గడియకూడదు. ఈ దర్శాలే. ఇప్పుడు మోసే గారు ఏమైనారు? మోసే ఏమైనాడు? 1వ వచనం చదవమ్మా. అదే యెహోషువలో 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోసే పరిచారకుడును నా సేవకుడైన మోసే మృతులను కాబట్టి నీవు లేచి నేను ఇశ్రాయేలు చూస్తున్న దేవునికి వెల్లుడి. నేను మోసతో చెప్పినట్టు మీరు అడుగు పెట్టు అలాగే మీకు ఇస్తున్నాను దేవుడు. హల్లెలూయా. అదే ఇక్కడ విషయం ఏంటంటే, మోసే చనిపోయినాడు. మోసే చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆ నాయకులను నడిపించడానికి ఎవరు ఉండాలా? ఒక నాయకుడు కావాలా. ఆ నాయకుడే యెహోషువ. యెహోషువ వచ్చేసి ఎందుకు మోసే చనిపోయినాడు? మోసే దేవుని మాట ఒక్కటి తప్పిపోయినాడు. ఎక్కడ తప్పినాడు? బండతో మాట్లాడమన్నాడు. దేవుడు కొట్టాడు. కాబట్టి అప్పుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఇంత కష్టపడినావు, 40 సంవత్సరాలతో వచ్చినావు, అయినా కానీ నువ్వు నేను చెప్పిన దేశానికి నువ్వు పోలేవు అన్నాడు. నువ్వు పోలేవు అంటే కారణం ఇది అన్నాడు. కారణం ఇది, నేను చెప్పిన పని నువ్వు చేయలేదు, నీ ఇష్టానుసారంగా చేసి బండలోంచి నీళ్ళు తెప్పించి వాళ్ళు తాపించరు. కాబట్టి ఇప్పుడు యెహోషువ మీద పడింది. ఏం పడింది? భారం. యెహోషువ మీద పడబడితే అప్పుడు అయ్యో ఇంత జనాన్ని నేను ఎలా సంభాలించాలా, నేను ఎలా వీటన్నిటిని చేడాలా అని అనుకుంటున్న సమయంలో దేవుడు అయిన యెహోవా మోషేకు చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు? మా యెహోషువకు చెప్తున్నాడు. ఏమో చెప్తున్నాడు? కాబట్టి నీవు లేచి నీవును నిలుదురు యోర్దాను నది నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశములకు వెళ్ళాను. నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అంటే దేవుని యొక్క వాగ్దానం ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రయత్నం మనం అడుగుపెట్టే స్థలం అంతా మందే కదా. దీనికంతా వారసుడెవడు? ఈ భూమికి వారసుడమ్మా
మనం అనుకుంటున్నాం కానీ నేను ఇది రిజిస్టర్ చేసుకున్నాను, ఇది కొన్నాను, అది కొన్నాను, అది ఉండాలి ఇదని మనం అనుకుంటున్నాం కానీ దీనికి అసలైన వారసుడు ఎవడు? రాండి, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని, ఆ కుమారు అంటే యేసు ప్రభును, ఆయన కుమారుని అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభును సమస్తమునకు వారసుగా నియమించను. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడే భూమి మంది కాదు, ఇక్కడే స్థలం మంది కాదు, ఇక్కడే పిల్లలు మనోళ్ళు కాదు, ఇక్కడే రక్త సంబంధం మనోళ్ళు కాదు, అన్నీ అని సమస్తానికి వారసుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఏది మంది కాదు. నా బిడ్డలను రక్షించు, నా పిల్లలను రక్షించు, ఆయన పిల్లలను రక్షించాలని మనం ప్రార్థన చేయాలి. కానీ మన పిల్లలు అనుకుంటున్నారు పుట్టికిట్టి ఎక్కడొస్తారు పిల్లలు మనకు? ఆయన జీవం చేయకంటే ఎలా బతికుంటారు ఇల్లు? ఆయన నిత్యాహారం ఎక్కటం ఎలా ఉంటాం? ఆయనదే సమస్తము, ఆయనదే సమస్తము, ఆయనే సమస్తానికి వారసుడు. మన ఇల్లు మన మంది కాదు, మన చర్చి మంది కాదు, మన భూమి మంది కాదు, మంది ఏది కాదు. మనం ఏం తీసుకెళ్ళాం? నంగా వచ్చినాం. నంగా అంటే బెత్తలు వచ్చినా బెత్తలు పోతాం. మనం ఈ లోకంలో ఉండేదాన్ని చూసుకొని ఓ ఇది నాది అది నాది అని పాకులాడి ఎక్కడ పోతున్నాం? మట్లేకి పోతున్నాం. పాకులాడి ఎక్కడ పోతున్నాం? మట్లేకి పోతున్నాం. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అప్పులు చేసి ఈ పప్పులు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది కావాలి అది కావాలి కొత్త కోరికలు కోరుకొని మనం ఏం చేస్తున్నాం? ఇంకా దిగజారిపోతున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయుల యొక్క విషయంలో చెప్పినది ఏమంటే, అయ్యా నువ్వు పెట్టే అడుగు ఎక్కడైతే నువ్వు అడుగు పెడతావు ఆ స్థలాన్ని నీకు ఇచ్చేస్తానంటున్నాను దేవుడు. అది ఏమైనా కానీ ఆ స్థలాన్ని నువ్వు అడుగు పెట్టు, ఇది కావాలని నాతో ప్రార్థించు, అది నీకు ఇచ్చేస్తాను అంతే. బస్ అదెవరిది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ ప్రపంచమంతా ఆయనదే. చూద్దామా? అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 20. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తాను ఆకాశమునకును భూమికి ప్రభువు ఉన్నందున ఆయన ఏంటంట? ఆయన జగత్తును అందరి సమస్తము నుంచిన దేవుడు అనమాట. జగత్ అంటే ప్రపంచాన్ని అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువు ఉన్నందున. ఆయన దేనికి ప్రభువు? ఈ ఆకాశానికి ఈ భూమికి ప్రభువు. మనమంతా మట్టి బొమ్మలము. ఊపిరి పోయిందంటే మట్టి మనం మట్టిలోనే కలిసిపోతాం. అందువల్ల ఈ భూమి మీద ఉన్న వారిని జాస్తి మనం ఆశ పెట్టుకోకూడదు అంటున్నాడు దేవుడు. ఈ భూమి గతించిపోతుందంట. చాప చుట్టినట్లు చుట్టి ఇస్సిరి పారేస్తాడు ఈ భూమిని, ఆకాశాన్ని. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ నిలబడుకున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? ఆకాశముందు ఆసీన ఉన్నాడు. భూమి ఆయన యొక్క పాదపీఠం. పాదపీఠం అంటే ఏంటి? మన పాదాల కింద ఏదైనా పలక పెట్టుకుంటామా? పలక ఒక పీఠమా పెట్టామా? ఏమైనా కాళ్ళు కొంచెం ఎత్తుగా ఉండాలంటే మనం చర్చిలో కూడా చూస్తాం కదా, అక్కడక్క ముందు పక్క ఒక పెడతారు కాళ్ళు పెట్టుకునేదని, పలక మాదిరి. అటువంటి పీఠం అనమాట ఈ భూమి అంతా. ఆయనకు 2 పాదాలు పెట్టుకునేదానికి సరిపోతుంది భూమి. అంటే అప్పుడు చూడు ఆయన యొక్క ప్రభావం ఎంత ఉంది, ఆయన ఎటువంటి వాడు, ఆయన స్వరం ఎటువంటిది, ఆయన స్ట్రక్చర్ ఎటువంటిది, ఆయన అద్భుత కార్యాలు ఎటువంటివి, ఆయన యొక్క మనస్తత్వం ఎటువంటిది, ఆయన యొక్క జ్ఞానం ఎటువంటిది. అందువల్ల ప్రభు అయిన యేసు
ఇప్పుడు ఆకాశముందు ఆశీనున్నాడు, మనందరినీ చూస్తున్నాడు అక్కడి నుంచి. ఆయన కనుదృష్టి ఎవరిని తొలగించలేదు, ఆయన కనుదృష్టి అందరి మీద పడి ఉన్నది. కాబట్టి దేవాతి దేవుడికి మనం కృతజ్ఞాస్తులు చెల్లించాలా, ఆయన ఇచ్చిన దానికి మనం కృతజ్ఞాస్తులు చెల్లించాలా. అయ్యా ఇది నీదే, నువ్వే కాపాడు, ఇది నీదే, నువ్వే కాపాడు, ఈ బిడ్డలు నీవారే, నువ్వే కాపాడు, ఈ భూమి నీదే, నువ్వే కాపాడు, ఈ ఇల్లు నీదే, నువ్వే కాపాడు అనే జ్ఞానం మనలో ఉన్నట్లయితే దేవాది దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, మనం ధైర్యపరుస్తాడు, మనం నిబ్రము కలిగి ఉండేదానికి ఇస్తాడు, మనం భయపడగా ఉండేదానికి ఆయన ఇస్తాడు. అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు, నీవు ఏం చేయాలంట, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడేకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడి ఉన్నాము. కాబట్టి ఆయన ఎటువంటి స్వరం గలవాడు ఒకసారి చూసుకొని మనం వాక్యాన్ని ముగిస్తాం. ఆయన ఎటువంటి స్వరం గలవాడు, ఆయన స్వరం అనేది ఆయన స్వరం ఎటువంటిదమ్మా, చాలా గంభీరమైనది అనమాట. ఆయన స్వరము చాలా గంభీరమైనది. ఆయన స్వరం వింటేసారి మనం ఏం చేస్తాం, చనిపోతాం. మనము ఆయన చూస్తే అసలు మనము ఏం చేస్తాం, మనము ఉండలేము. కాబట్టి అటువంటి స్వరము గల దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? 29వ కీర్తన 4, 5, 6 వచనాలు చదువుకున్నాం. 29 కీర్తన 4వ వచనం చదువు. 29వ కీర్తన 4వ వచనం. యెహోవా స్వరము బలమైన 3వ వచనం నుంచి కూడా చదువుతున్నాం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది, యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును, లెబానోను శరీమును యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రళంపజేయును, యెహోవా స్వరము అరణ్యమును కదలించును, యెహోవా కదలించును, యెహోవా స్వరము చూసావా, యెహోవా స్వరం ఎటువంటిదంట, బలమైందంట, ప్రభావం గలదంట, అగ్ని వంటిదంట, అగ్నివంతుడంట. కాబట్టి యెహోవా స్వరము జలముల మీద విడబడుతున్నది, మహిమవు దేవుని గురువులు గర్జించుతున్నాడు. కాబట్టి యెహోవా స్వరము ఇప్పుడు ఎవరికి కనిపిస్తుంది? యెహోవా కనిపిస్తుంది. యెహోవా స్వరము యెహోవాకు వినిపిస్తుంది. యెహోవా స్వరం ఏమని చెప్తున్నాడు? యెహోవా స్వరంతో, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడేకెము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం చిన్న ప్రార్థన చేసుకుని మనం కూడా వెళ్ళిపోతాం. కాబట్టి వాక్యమును మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన నిబ్రము కలిగిన వాడు,
అందువల్ల ఎటువంటి పాపినైనా ఆయన మనం రస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మహాప్రతున్న పరలోకము తండ్రి, జీవము గల దేవా, జీవాధిపతి, అయా మరొకసారి ఉపవాస ప్రార్థన నిమిత్తమై యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, అలాగే 29వ కీర్తనాన్ని యొక్క స్వరమును బట్టి, అలాగే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనం, అలాగే హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, సమస్తానికి వారసుడు మీరేనైనా, మీరు తప్ప ఎవరు కాదు. ఇక్కడ ఉన్న భూమి కానీ, ఆస్తులు కానీ, పాస్తులు కానీ, పిల్లలు కానీ, ప్రతి ఒక్కరిని మీరు ఇచ్చినారు, మీరు తీసుకున్నారు. యూ ప్రకారం మాది ఏమీ లేదని మేము దిగంబరులుగా వచ్చినాం నమ్మి, ఎటువంటి దాని మీద అతిశయపడకుండా, ఎటువంటి దాని మీద మనం ఈ ఉత్సాహించకుండా, నీవు ఇచ్చినవని చెప్పి నీకు కృతజ్ఞాతులు చెల్లించే బాధ్యత మనది. కాబట్టి నేను అవును ప్రభా, నువ్వు పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించేవాడివి. నేను ప్రతి ఒక్క పాపను రక్షించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోములకు పంపినామని మేము నమ్ముతున్నాం. ఆయన పాపం కొరకు యేసుక్రీస్తు సిలువ బలివైనాడు. మా హృదయంలో విశ్వసిస్తున్నాం. ఆయన అమూల్య రక్తం ద్వారా మన పాపం నుండి విముక్తం కలుగుతుందని మనం ఒప్పుకుంటున్నాం. ఆ రక్తంతో పరిశుద్ధపరిచి కోరుతున్నాము. నాయన శుక్రవారం నాడు మీ యొక్క రక్తం చించి మాకు సంపూర్ణ విమోచన దయచేసాము. అలాగనే ఆదివారం నాడు మీరు పునరుద్ధానులై మీరు మా మధ్య నిలబడి మాకు నిత్య జీవమును ప్రసంగించిన అన్నారు. ఎందుకంటే నాయన మీరు నిత్య జీవనాన్ని మేము పాతాళంలో నువ్వు స్తుతించలేము. కాబట్టి నీ కృతజ్ఞాసులు చెల్లించిన సమాధాన దిగులో మనకు నీ సత్యమును ఆశ్రయించిన సజీవులుగా ఉన్నాను. కాబట్టి సజీవులే కదా నైనా నేను స్తుతించదురు. ఈ దినము నేను సజీవుడై ఉన్నానని సూచిస్తున్నాము. మరణానికి నేను కూర్చిన జ్ఞాపకం పాతాళంలో ఎవరికి నీ కృతజ్ఞాసులు అసాధ్యం. అయినా మీకు అసాధ్యమనేది ఏదీ లేదు. పలికిన దేవ మా స్థుతులందరి స్థుతులను మా స్థుతులను ఆలోచించండి. అలాగే మీ యొక్క ప్రతి ఒక్క విషయంలో మేము తోడుగా ఉండి నడిపించుకు తగిన శక్తిని, జ్ఞానాన్ని దయచేస్తున్నాము. ఇటువంటి శక్తిని మాకు అనుగ్రహించినందుకు మీకే వందనాలు, స్తుతులు. ప్రతి విషయంలో మీరు ఇంతవరకు మాకు తోడై ఉండి నడిపించినందుకు విధానం బట్టి మీకే వాక్య ధ్యానాంశంలో మీరు తోడై ఉండి నడిపించారు. అలాగే ప్రతి ఒక్క విషయంలో మీరు ఇంతవరకు మనం తోడై నడుచుంటారు. కాబట్టి ఆ ప్రార్థన అబ్రహామును, ఇసాకును, యాకోబు దేవ యేసుక్రీస్తు శాసన నామమున ప్రతి సన్నిధానం వచ్చిన దేవా, నీవు మాపై చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి నీకు వందనాలయ్యా. మీ గుణాశయం బట్టి, మీ మహేశ్వరమునండి మానవ అమూల్యమైన అత్యధికమైన వాగ్దానంలో నీకు వందనము తెలుస్తున్నాను. దేవా, నీవు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. నేను మీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అన్నావు. ఆయన ఈ వాగ్దానంగా మా విషయంలో విడుదల. సర్వశక్తి గల దేవా, నమ్మువానికి సమస్తము సాధ్యమని నువ్వు వాక్యం ఇస్తున్నావు. శక్తి కలిగిన మాటలు మా నోటి ద్వారా పలికినప్పుడు నీ శక్తికి విడుదల అవుతుందని, గొప్ప కార్యం లభిస్తావని బయలుపరిచావు. ఈ వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థించినప్పుడు మాలో కార్యసాధకుని శక్తిని అడుగుంటే వాటికంటే, ఊహించే వాటికంటే అధికంగా దయచేస్తామని మేము నమ్ముతున్నాం. సర్వ సమృద్ధిని అంగరించిన అనుదినం మా జీవితంలో వాగ్దానాలు, అద్భుతములు చూచుటకు మాకు సహాయం చేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఏమని వాడా లేదా పేపరా? పేపర్ కాదు, వచ్చింది పిల్లలు. Today, I think cover. Bye, your